గైస్ వెల్కమ్ టు డిఎస్సి పాయింట్. సో ఫ్రెండ్స్, టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా మనం 8th క్లాస్ సోషల్లో నుంచి అతి ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ఎస్డిజి గురించి. ఎస్డిజి అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, ఇంగ్లీష్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేసి అంటాము. సో ఇది ఖచ్చితంగా టెట్ కానీ డిఎస్సిలో కానీ ఖచ్చితంగా ఒక బిట్టు రావడం అనేది జరుగుతుంది. సో ఇందులో 17 గోల్స్ అనేవి ఉంటాయి. 17 గోల్స్. దీన్ని ఎజెండా ఆఫ్ 2030 అని పిలుస్తారు. ఓకే, అది టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, కాకపోతే జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా పనికొస్తుందనేసి ఇక్కడ రాయడం అనేది జరిగింది. ఓకే, సో నేను ముందుగా మీకు 17 గోల్స్ ఏంటనేది నేను మీకు చదువుతాను. చదివిన తర్వాత పిక్చరైజేషన్తో కోడింగ్తో ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను మీకు వివరిస్తాను. ఓకే, మొదటిగా పేదరిక నిర్మూలన, అందరికీ భోజనం, అదే మంచి ఆరోగ్యం, అలాగే నాణ్యమైన విద్య, లింగ సమానత్వం, శుభ్రమైన నీరు మరియు పారిశుద్ధ్యం, తర్వాత అందరికీ శక్తి, ఆర్థిక అభివృద్ధి మరియు అందరికీ ఉద్యోగం, నెక్స్ట్ పరిశ్రమలు, ఆవిష్కరణలు మరియు మౌలిక సదుపాయాలు, నెక్స్ట్ సామాజిక సమానత్వం, నెక్స్ట్ నగర నిర్మాణాలు, నివాస ప్రాంతాలు, అలాగే నెక్స్ట్ ఉత్పత్తి వినియోగం బాధ్యత, నెక్స్ట్ కాలానుమాన మార్పులు, అలాగే సముద్ర జీవ వైవిధ్య పరిరక్షణ, అలాగే భూమి జీవ వైవిధ్య పరిరక్షణ, అలాగే శాంతి, బలమైన సంస్థలు, న్యాయం, అలాగే భాగస్వామ్యాల ద్వారా లక్ష్యాల సాధన. సో ఇవి 17 అనమాట. సో మనకి టెక్స్ట్ బుక్లో వచ్చింది 12 నేర్చుకుని మనకు సరిపోద్ది. కాకపోతే కరెంట్ అఫైర్స్లో భాగంగా పనికొస్తుందని నేను మీకు 17 రాశాను ఇక్కడ. సో అవన్నీ కూడా నేను మీకు నేర్పించడం జరుగుతుంది. సో మొదటిగా చూడండి, మీకు పిక్చర్ డ్రా చేశాను చూడండి ఫ్రెండ్స్. పిక్చర్ చూడండి, ఆ పిక్చర్లోనే మనకి ఆన్సర్ దాగి ఉంటుంది అనమాట. అది మనకి ఎగ్జామ్లో పిక్చర్ అనేది అడుగుడు, కాకపోతే మనం పిక్చర్తోనే మనం కోడింగ్తో నేర్చుకుంటాం అనమాట. ఓకే, నేను మీకు వివరిస్తాను చూడండి. ఒక పిల్లవాడు పుడతాడు, ఎక్కడ పుడతాడంటే పేదరికంలో పుడతాడు, అంటే పేదరిక నిర్మూలన. సో పేదరికంలో ఉన్న పిల్లవాడికి మనం ఏం పెట్టాలి? భోజనం పెట్టాలి. భోజనం పెట్టిన తర్వాత ఏం చేయాలి? వాడికి మంచి ఆరోగ్యాన్ని అందించాలి. ఆరోగ్యం అందించిన తర్వాత వాడికి ఏం చేయాలి? వాడికి నాణ్యమైన విద్యను అందించాలి, అంటే విద్య అందించాలి. నెక్స్ట్ విద్య అందించిన తర్వాత ఏమవుతుందంటే వాడికి లింగ సమానత్వం గురించి తెలుసుకుంటాడు. లింగ సమానత్వం గురించి తెలుసుకున్నాడు అంటే శుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం గురించి నేర్చుకుంటాడు. పారిశుభ్రమైన నీరు అవన్నీ నేర్చుకున్న తర్వాత అందరికీ శక్తి కావాలనేసి నేర్చుకుంటాడు. ఓకే, ఈ సూర్యుడు బొమ్మ. ఓకే, అందరికీ శక్తి. సో వాడు ఎలాగో చదువుకున్నాడు కాబట్టి వాడికి ఏమొస్తుందంటే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం, ఆర్థిక అభివృద్ధి, అందరికీ ఉద్యోగం. ఓకే, సో ఉద్యోగం రావడంతో వాడికి ఏం చేస్తాడంటే పరిశ్రమలు స్థాపిస్తాడు. పరిశ్రమ ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు. సో పరిశ్రమ స్థాపించిన తర్వాత ఏం చేస్తాడంటే అందరికీ సమానంగా వేతనాలు ఇస్తాడు. సామాజిక సమానత్వం, ఇక్కడ ఈక్వల్ ఉంది. నెక్స్ట్, సో అందరికి సమానంగా వేతనాలు ఇచ్చిన తర్వాత ఒక నగరాన్ని నిర్మించడం జరుగుతుంది. నగర నిర్మాణాలు, అలాగే నివాస ప్రాంతాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఒక ఫ్యాక్టరీ నిర్మించిన తర్వాత మనం అందరూ ఏం ఉత్పత్తి చేస్తారంటే ఇది ఒక వస్తువు అనేది ఉత్పత్తి చేస్తారు. సో ఉత్పత్తి వినియోగంలో బాధ్యత, ఉత్పత్తిలో కానీ అలాగే వినియోగించడంలో కానీ బాధ్యత అనేది ఉండాలి. సో ఇది 12. నెక్స్ట్ ఏంటంటే వాతావరణం అంటే కాలమాన మార్పులు, క్లైమేట్ యాక్షన్. 13వది క్లైమేట్ యాక్షన్. తర్వాత సముద్ర జీవుల రక్షణ, అలాగే భూమి పరిరక్షణ, అలాగే తర్వాత శాంతి, న్యాయం, బలమైన న్యాయం సంస్థలను ఏర్పాటు చేయాలి. తర్వాత అన్ని దేశాలు భాగస్వామ్యం కావాలి. ఓకే, భాగస్వామ్యం ద్వారా లక్ష్యాల సాధన అనేది చేయాలి. 17వది చూడండి, ఇక్కడ మనకి ఒలింపిక్స్లో ఉంటాయి చూడండి. ఇవి అంటే అన్ని దేశాలు అనేవి భాగస్వామ్యం కావడం అనేది దీని యొక్క లక్ష్యం. సో ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు అర్థం అవ్వకపోతే కింద కామెంట్ చేయండి అర్థం కాలేదని. నన్ను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరిన్ని మీకోసం నేను చేస్తాను. ఓకే, అర్థమైంది.